ఈ వారం రాశి ఫలాలు 9 జూన్ 2024 నుండి 15 జూన్ 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఈ వారం ప్రారంభంలో మీరు ముఖం మరియు గొంతుకు సంబంధించిన అన్ని సమస్యలను వదిలించుకోవచ్చు. అయితే దీనికోసం మీరు ఎక్కువ చల్లటి నీరు త్రాగడం మానుకోవాలి. అలాగే తాజా పండ్లు తినడం మాత్రమే ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ సమస్యలు నివారించడానికి మీరు వీలైనంత ఎక్కువ నీరు తాగవచ్చు. మీరు వ్యాపారం చేస్తే వ్యాపారులు ఈ వారం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. కాబట్టి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని మీరు నమ్మకూడదు. అలాగే మీ డబ్బు లావాదేవీల గురించి సాధ్యమైనంత వరకు మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కొన్ని దేశీయ రంగాలలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ శాంతిని కాపాడటానికి మీరు అవసరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పేటప్పుడు మీ మాటలను చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి. ఈ రాశి చక్రం ఉన్నవారికి ఈ వారం వారి కెరీర్లో చాలా పవిత్రమైనదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన పనులన్నీ లభిస్తాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. ఈ సమయంలో జీవితంలో వారి లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆహారాన్ని ఆధిపత్యం చేయవద్దు. అదనంగా మీ తరగతిలో మెరుగైన పని చేస్తున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసను పొందగలుగుతారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ముఖం మరియు గొంతుకు సంబంధించిన సమస్యలను వదిలించుకోగలుగుతారు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం క్రీడలలో పాల్గొనడం మీకు చాలా అవసరం. మంచి ఆరోగ్యం మరియు విజయవంతమైన జీవిత రహస్యం అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకుంటూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్య ఈ సమయంలో పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. వీటి సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు మరియు మీరు దాని నుండి డబ్బును కూడా పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా మీ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే మీ కుటుంబం ఈ వారం చర్చించవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనలు మరియు చర్చలు ఇంటి పెద్దల నుండి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యతను పొందుతారు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో అనుకూలతను చూడటానికి మీరు ఆహారం లేదా బయట నుండి కొన్ని స్వీట్లు పొందవచ్చు. ఈ వారం మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు విద్యారంగంలో వారి ప్రతి ప్రయత్నంలో నిరంతరం ముందుకు సాగాలి. అపారంగా విజయవంతం కావడానికి వారి జీవితంలోని వివిధ రంగాలలో వచ్చే ప్రతి అడ్డంకిని మర్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు గడిచిన దాని గురించి చింతిస్తున్నాము. మీరు మీ సమయాన్ని వృధా చేయడం తప్ప వేరే ఏమీ చేయలేరు. కాబట్టి మీ వైఫల్యాల గురించి మర్చిపోయి మీ లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నించండి. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యకరమైన జీవనశైలి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మూలం అని మీరు అర్థం చేసుకున్నందున మీరు క్రీడలో పాల్గొనవలసి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు మీ స్వంత ఇల్లు కొనాలని ప్రయత్నిస్తుంటే మీ కుటుంబంలో చర్చలు ఉండవచ్చు మరియు మీ పెద్దలు కూడా ఈ వారం అదే సందర్భంలో శ్రద్ధ వహిస్తారు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. మిథున రాశి ఫలాలు. స్నేహితుడిలాగా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత చికిత్స ఈ వారం మీ మానసిక శాంతిని అంతం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరే దృష్టి పెట్టలేకపోవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తుంది. బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ మొత్తానికి చెందిన స్థానికులు ఈ వారంలో ఏ పరిస్థితుల్లోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.
దీనివల్ల మీ ఆర్థిక బడ్జెట్ అస్థిరంగా ఉంటుంది మరియు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళడానికి ఈ వారం చాలా బాగుంటుంది. ఇది మీ మనసును తేలికపరచడమే కాదు, వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఎవరైనా మీకు హాని కలిగించినట్లయితే మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే మానవుడు తప్పు చేయడం సహజమని మీరు అర్థం చేసుకోవాలి. కానీ అదే తప్పును పదే పదే పునరావృతం చేస్తే దాన్ని తెలివి తక్కువ అని అంటారు. ఈ వారం చాలామంది విద్యార్థులు విద్యతో పాటు ఇతర కోర్సు కార్యకలాపాలలో తమను తాము బాగా ప్రదర్శించుకోవాలి, ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని అనేక ఇతర కోర్సు కార్యకలాపాలతో పాటు అధ్యయనాలు మరియు రచనలతో అంచనా వేస్తారు. కాబట్టి ప్రతి దానిలో పాల్గొనడం ద్వారా మీ ఉత్తమ పనితీరును ఇవ్వండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ రాశికి చెందిన స్థానికులు బంధువు నుండి డబ్బు తీసుకున్నవారు ఈ వారం ఏ పరిస్థితుల్లోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఆర్థిక బడ్జెట్ అస్థిరంగా ఉంటుంది మరియు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం బుద్ధాయ నమః అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. చట్టపరమైన విషయాల కారణంగా ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉద్రిక్తతను కలిగి ఉంటారు, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మీరు కూడా సరిగ్గా నిద్రపోలేరు. ఈ వారం మీరు మీ అన్ని పెట్టుబడులను మరియు దానికి సంబంధించిన అన్ని భవిష్యత్ ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని మీకు డబ్బు ఇవ్వవచ్చు. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో ఎలాంటి వాదనకు లేదా చర్చకు దిగితే సహనం కోల్పోవదని ఆదేశిస్తుంది. ఏదైనా చర్చించేటప్పుడు మీకు మరియు కుటుంబ సభ్యులకు మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆ తర్వాత మీ కుటుంబం మోల్హిల్ పర్వతాన్ని తయారు చేస్తుంది. మీరు వారికి అవకాశం ఇవ్వకపోతే ఆ విషయం కూడా పరిష్కరించబడుతుంది. ఈ వారం మీరు మీ కృషి యొక్క పూర్తి ఫలాలను పొందాలనుకుంటే మీ మనస్సును సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ వారం మీ కెరీర్కు సాధారణం కంటే చాలా ముఖ్యమైనది. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో చాలా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఈ వారం చాలామంది విద్యార్థులు విద్యతో పాటు ఇతర కోర్సు కార్యకలాపాలలో తమను తాము బాగా ప్రదర్శించుకోవాలి, ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని అనేక ఇతర కోర్సు కార్యకలాపాలతో పాటు అధ్యయనాలు మరియు రచనలతో అంచనా వేస్తారు. కాబట్టి ప్రతి దానిలో పాల్గొనడం ద్వారా మీ ఉత్తమ పనితీరును ఇవ్వండి. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల న్యాయపరమైన విషయాల వల్ల ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉద్రిక్తంగా ఉంటారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీరు మీ అన్ని పెట్టుబడులు మరియు దానికి సంబంధించిన అన్ని భవిష్యత్ ప్రణాళికలను తక్కువగా ఉంచాలి. పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి యాగ హవనం చేయండి. సింహరాశి ఫలాలు. మెరుగైన ఆరోగ్యం కోసం గత వారంలో మీరు చేయాల్సిన కృషి ఈ వారం మీరు దానికంటే తక్కువ ప్రయత్నాల తర్వాత మాత్రమే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు, ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీకు చాలా అదృష్టం లభిస్తుంది. ఈ వారం మీరు మీ కుటుంబం యొక్క పునరుద్ధరణ లేదా మరామత్తు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీరు దీన్ని ప్రారంభంలో ఊహించి ఉండకపోవచ్చు, కానీ మీ భవిష్యత్ సమయంలో ఆర్థిక సంక్షోభం సృష్టించడానికి ఈ ఖర్చులు ప్రధాన కారణం. ఈ రాశిచక్రం ఉన్నవారు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలను ఆశిస్తారు, ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా యువ అతిథి వచ్చే అవకాశం ఉంది. ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సును తెస్తుంది. ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ కెరీర్లో పురోగతి సాధిస్తుంది, కానీ ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని ఇస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి, అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వారం అవకాశాలు ఉన్నాయి. మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు అన్ని రకాల ఇబ్బందులను తొలగిస్తారు, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు. ఇది మీ మనస్సును అధ్యయనాలలో మరింత నిమగ్నం చేస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉంచబడినందున మెరుగైన ఆరోగ్యం కోసం మీరు చివరి వారంలో చేయవలసిన కృషి ఈ వారం మంచి ఫలితాలను తెస్తుంది.
చంద్రుని రాశికి సంబంధించి కేతువు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ ఇంటి పునర్నిర్మాణం లేదా మరామత్తు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. కన్యా రాశి ఫలాలు. మీకు కాఫీ లేదా టీ అంటే ఇష్టం ఉంటే రోజుకు 1 కంటే ఎక్కువ కప్పులు తాగడం ఈ వారం మీకు హానికరం. కాఫీ తాగడం మానుకోండి. ముఖ్యంగా మీరు గుండె రోగి అయితే, లేకపోతే మీరు డాక్టర్ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ వారం ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు ఊపందుకునేందుకు తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. ఈ సమయంలో గ్రహాల స్థానం మీ ఊహించిన ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని సూచిస్తున్నాయి. ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం మీరు మీ సలహాలను మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు. అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా ఇస్తున్నాము. ఎందుకంటే ఇది మీ ఇమేజ్కు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రమే రుజువు చేయదు. బదులుగా మీరు ఇతరులను కోపగించడం ద్వారా మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. ఈ వారం ఏ రకమైన భాగస్వామ్య వ్యాపారంలోనైనా పనిచేసే వ్యాపారులు తమ భాగస్వాములతో కలిసి పనిచేసేటప్పుడు వ్యూహం మరియు యుక్తిని చూపించాల్సి ఉంటుంది. లేకపోతే వారు కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా మోసం చేయవచ్చు. ఈ వారం విద్యార్థులందరికీ తక్కువ శక్తివంతం అవుతుంది. వారు ఎల్లప్పుడూ వారి శక్తివంతమైన స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. ఈ కారణంగా మీ మనస్సు విద్యలో నిమగ్నమై ఉండదు. చంద్రునికి సంబంధించి 1వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు కాఫీ లేదా టీలను ఇష్టపడితే రోజుకు 1 కంటే ఎక్కువ కప్పులు తీసుకోవడం వల్ల ఈ వారం మీకు హానికరం. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక విషయానికి వస్తే మీరు వ్యాగాన్ని కొనసాగించడానికి తక్కువ శ్రమ తర్వాత కూడా మంచి లాభాలను పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. తులారాశి ఫలాలు. ఈ వారమంతా మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావంతో మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు. అదే సమయంలో మీ గౌరవం మరియు పెరుగుతాయి. ఈ వారం మీ జీవితంలో కొనసాగుతున్న ఈ ఆర్థిక సంక్షోభం కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఇంటి సభ్యుడు మీ నుండి కొంత వస్తువు లేదా డబ్బును కోరే అవకాశం ఉంది. అది మీరు నెరవేర్చడంలో విఫలమవుతారు. ఈ వారం మీ మొబైల్లో మీ వెబ్సైట్ మీ ఖాళీ సమయంలో మీ ఉన్నతాధికారులు ఇష్టపడకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ ఇమేజ్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం చాలామంది విద్యార్థులు వారి జ్ఞానం యొక్క మంచి ప్రదర్శన ఇవ్వడం, వారి ఇంట్లో ఏదైనా పని తోడ్పడటం కనిపిస్తుంది. దీని ద్వారా మీరు తల్లిదండ్రుల ప్రశంసలు మరియు ప్రశంసలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీ విద్యపై అధిక అహంకారాన్ని నివారించండి. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. పరిహారం: మంగళవారం వృద్ధులకు దానాలు చేయండి. వృశ్చిక రాశి ఫలాలు. మునుపటి వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యల వల్ల ఇప్పటివరకు బాధపడుతున్న వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దానిని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలు చూస్తే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నుండి ప్రేరణ పొందుతారు, అలాగే మీ ప్రోత్సాహాన్ని పెంచుతారు. ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్య ఈ సమయంలో పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. వీటి సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు మరియు మీరు దాని నుండి డబ్బును కూడా పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు కుటుంబ సంబంధంలో వచ్చే అన్ని రకాల సమస్యలను అధిగమించగలుగుతారు. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో సోదరభావం పెరుగుతుందని అనేక పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో మీరు ఇంటి పనులలో పాల్గొనడం ద్వారా ఇంటి మహిళలకు సహాయం చేయడం అవసరం. ఈ వారం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రణాళికలను అందరికీ తెరవడానికి వెనుకాడకపోతే మీరు మీ ప్రాజెక్ట్ పాడు చేస్తుంటారు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు కూడా ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుని మీకు హాని కలిగించే అవకాశం ఉంది. ఈ వారం చాలామంది విద్యార్థులకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవచ్చు. దీనివల్ల వారు తమ విద్య వైపు దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మంచి వైద్యుడిని సంప్రదించండి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల గత వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం
యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు అన్ని ప్రయత్నాలు చేస్తారు, దాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తారు. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు సమస్యలను అధిగమిస్తారు. దీని సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం మంగళాయ నమః అని జపించండి. ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు ప్రజలు తమ పని రంగంలో సాధారణం కంటే మెరుగ్గా పనిచేస్తున్నారని కనుగొంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి విజయంపై అసూయపడే బదులు మీరు వారి విజయాన్ని అభినందించి వారిని ప్రోత్సహించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వాలి. దీనితో మీ ఇమేజ్ను మెరుగుపరచడంతో పాటు మీరు కూడా మీలో సానుకూల శక్తిని నింపగలరు. ఈ వారం మీ కృషి మరియు అంకితభావంతో మీరు ఇలాంటి అనేక అవకాశాలను పొందగలుగుతారు. దాని నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు. దీనికోసం మీరు మీ డిపాజిట్లను గుడ్డిగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీ మనస్సు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించవచ్చు. మీరు మరియు కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మరియు మనసులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి. ఈ వారం మీరు ఇప్పటివరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరి ముందు మీ కృషితో మంచి ఉదాహరణను ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న మరియు వారితో మాట్లాడాలనుకునే పండితుల విద్యార్థులుగా లెక్కించబడతారు. కానీ ఈ సమయంలో మీలో ఉన్న అహాన్ని అనుమతించవద్దు, లేకపోతే ఈ విజయం ఆనందానికి బదులుగా మీ ఇమేజ్ను పాడు చేస్తుంది. మీ ప్రీ వెడ్డింగ్ ప్రేమికుడు ఈ వారం మీ జీవితానికి తిరిగి రావచ్చు. అయితే దీనిని చూస్తే మీకు కొంత అసౌకర్యం అనిపించవచ్చు. పాతకాలంలో మాదిరిగా సంతోషంగా ఉండరు. అందువల్ల మీ వివాహిత జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ అవాంఛనీయమైన దేనిపైన చేయి ఎత్తకుండా ఉండడం మంచిది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం కారణంగా మీ కృషి మరియు అంకితభావంతో మీరు కొంత డబ్బు సంపాదించగల అలాంటి అవకాశాలను పొందగలుగుతారు. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయండి. మకర రాశి ఫలాలు. ఈ వారం అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు, చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు మంచి లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్నాము. దీనివల్ల మీరు మీ లాభాలలో ఎక్కువ భాగాన్ని కూడగట్టగలుగుతారు. ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు. ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలరు. అయితే దీనికోసం మీ సంక్షోభాలను ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమనే సలహా ఇస్తుంది. ఈ వారం చాలామంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి కొత్త దిశానిర్దేశం చేయడాన్ని పరిగణించవచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కువ రిస్క్ తీసుకోవడం మీకు హానికరం. అందువల్ల ఏదైనా మార్పుకి సంబంధించి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. బలమైన ఇల్లు నిర్మించడానికి బలమైన పునాదిని నిర్మించడం చాలా ముఖ్యం. కాబట్టి మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను పొందడం కూడా అంతే ముఖ్యం. కానీ ఈ వారం మీరు పూర్తిగా భిన్నమైన దిశలో కదులుతున్నట్లు కనిపిస్తుంది. వివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వారి కార్యాలయంలో అపారమైన విజయాన్ని పొందుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలను పొందవచ్చని అంచనా వేయబడింది. దీని కారణంగా మీరు మీ లాభాలలో ఎక్కువ భాగాన్ని కూడబెట్టగలుగుతారు. పరిహారం: మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగహవనం చేయండి. కుంభరాశి ఫలాలు. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదేమైనా మీరు కొన్ని కారణాల వల్ల ప్రయాణించవలసి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ కారణంగా మీరు కొంత అలసట మరియు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. అందువల్ల ఇప్పుడు మీకు ఏ ప్రయాణంలోనైనా నివారించండి మరియు మీ శరీరానికి మరింత విశ్రాంతి ఇవ్వండి. ఈ వారం మీరు ఇంటి సభ్యుల నుండి మరియు మీ దగ్గర వారి నుండి మొదటి నుంచి డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచించాలి. లేకపోతే వారం చివరి నాటికి ఆర్థిక పరిమితుల కారణంగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వారం కొన్ని దేశీయ రంగాలలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ శాంతిని కాపాడటానికి మీరు అవసరమైన సంబంధాన్ని
మార్చుకోవాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పేటప్పుడు మీ మాటలను చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ వారం మీ విద్య గురించి మీ మనసును గందరగోళానికి గురి చేయడానికి మీ ప్రేమ జీవితం ప్రధాన కారణం అవుతుంది. ఈ విధంగా ప్రేమకు మరియు విద్య జీవితానికి మధ్య సరైన ఆవశ్యకత తయారు చేయడం, మీరు ప్రేమ కోసం మీ వయస్సును కలిగి ఉన్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు ఈ వారం మీరు మీ విద్యను ఇవ్వవలసిన సమయం. మీ ప్రీ వెడ్డింగ్ ప్రేమికుడు ఈ వారం మీ జీవితానికి తిరిగి రావచ్చు. అయితే దీనిని చూస్తే మీకు కొంత అసౌకర్యం అనిపించవచ్చు. పాతకాలంలో మాదిరిగా సంతోషంగా ఉండరు. అందువల్ల మీ వివాహిత జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ అవాంఛనీయమైన దేనిపైన చేయి ఎత్తకుండా ఉండటం మంచిది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. పరిహారం: శనివారం వృద్ధులకు వస్త్రదానం చేయండి. మీనరాశి ఫలాలు. ఈ రాశి చక్రం యొక్క స్థానికులు 50 ఏళ్ళు దాటిన వారికి వారు నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించిన వారి మునుపటి సమస్యలను ఈ కాలంలో కొంతకాలం వదిలించుకోగలుగుతారు. వారు మంచి నిత్య కృత్యాలను అవలంబిస్తున్నందున ఈ సమస్యలను అధిగమించడానికి ఇది వారికి సహాయపడుతుంది. చెడు సమయం కోసం మాత్రమే డబ్బు నిల్వ చేయబడిందని ఈ వారం మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఈ వారంలో కొంతవరకు పైకి క్రిందికి ఉండవచ్చు. కానీ గతంలో మీరు సేకరించిన సంపద మీకు సహాయం చేస్తుంది మరియు మీరు ఈసారి కూడా చెడు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడగలరు. ఈ వారం కుటుంబంలో మీ దగ్గర లేదా ఇంటి సభ్యుడు మీ ఏదైనా పని లేదా పని వల్ల బాధపడకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో కుటుంబం కోసం మీ పని నుండి కొంత సమయం కేటాయించి వారి అవసరాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం మంచిది. మీ పని మరియు మీ పురోగతిని చూసి మీ సహోద్యోగులు మిమ్మల్ని అసూయపరుస్తారని భయపడుతుంటారు. దీనివల్ల వారి మద్దతు పొందడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు. మీ వారపు జాతకం ఈ సమయం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచిదని సూచిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా మీరు మీ భవిష్యత్తు కోసం కూడా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మరియు మీ హృదయం సాధీషుడ జీవితంలోని అన్ని కష్టతరమైన రోజుల తర్వాత ఈ వారం మళ్ళీ ప్రేమ యొక్క విచ్చదనాన్ని అనుభవించవచ్చు. దీనికోసం పర్వతాలు లేదా మైదానాలు వంటి చక్కని నిశ్శబ్ద ప్రదేశంలో మీరిద్దరూ ఒంటరిగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడ మీరు ఒకరికొకరు సన్నిహితంగా ఉండడానికి చాలా అవకాశాలు వస్తాయి. చంద్రుడి రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రతికూలతో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని మీరు గ్రహిస్తారు. పరిహారం: గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయండి.